హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేషన్. మన బ్లౌజ్ కట్ చేయంగా స్ట్రైట్ పీస్ కనుక మిగిలితే ఇలా బాక్స్ టైప్లో అయితే మనకు మొత్తాన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పీస్ని 1 ఇంచ్తోనైతే మనం మార్కింగ్ వేసేసుకోండి. వేసేసుకొని లైన్స్ అయితే మొత్తానికి డ్రా చేసుకోండి. లైన్స్ డ్రా చేసుకున్నాక మనకి 1 లైన్ అనేది వదిలేసి స్టిచ్చింగ్ చేసేయండి. ఒకేసారి మనకి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్టు ఉంటుంది, ఒకేసారి అయితే కట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. మనకి 1 ఇంచ్తోనైతే మనం మార్కింగ్ వేసాం కదా, ఆ పై వైపున 1 ఇంచ్, కింది వైపున 1 ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా అనేది వచ్చేస్తుంది. ఎక్స్ట్రా వచ్చేసిన పీస్ని బట్టి మనం మొత్తానికి అయితే ఇలా కట్ చేసుకోండి. మనకి రోల్ చేసుకుంటూ మొత్తానికి ఒకేసారిగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోండి. మనకి ఈజీగా అయితే మన పట్టీ కోసం అయితే మనకి క్రాస్ పీస్ అనేది ఒకేసారి కట్ చేసుకున్నట్టుగా స్టిచ్చింగ్ చేసుకున్నట్టుగా ఉంటుందండి. మనకి ఎక్కువ అనేది టైం అనేది పట్టకుండా మనకి ఫాస్ట్గా అయితే వర్క్ అయిపోతుంది. కట్ చేసుకున్న పీస్ మొత్తానికి అయితే మనకి ఇలా బ్లౌజ్ పైన పెట్టేసి హెమ్మింగ్ పట్టీ అనేది కుట్టుకోండి. చాలా నీట్గా అయితే వస్తుంది. మనకి ఏ విధంగా అయితే మనకు ఒకేసారి పెట్టేసాం కదా, మనకి జాయింట్ అనేది పడకుండా, అంటే ఒకేసారి జాయింట్ అనేది వేసేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా అయితే మనకి ఎక్కువగా అనేది స్టిచ్చింగ్ చేయవలసిన అవసరం అనేది ఉండదు. చూడండి, మనకి మొత్తానికి అయితే మనకి రౌండ్ నెక్ కోసం మనకి క్రాస్ పీస్ అనేది తీసుకుంటాం కదా, అప్పుడప్పుడు మనకి ఇలాంటి స్ట్రైట్ పీసులు అనేది వచ్చేసినప్పుడు క్లాత్ మిగిలినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. చాలా బాగా అయితే వస్తుంది. మొత్తానికైతే మనకి టెన్షన్ మందం అనేది గ్యాప్ అనేది వదిలేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి. మనం వదిలేసినప్పుడు మనకి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసాం కదా, చేసిన తర్వాత మధ్యలో రౌండ్ నెక్ కోసం అయితే మనకి ఇలా కట్స్ అనేది ఇచ్చేసుకోండి. కట్స్ ఇవ్వడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ రాకుండా ఉంటుంది. మనకి హెమ్మింగ్ కూడా నీట్గా అయితే తిరిగిపోతుంది. ఇలా మనకి కట్స్ ఇస్తాం కదా, కట్స్ ఇచ్చిన తర్వాత మనకి పట్టీ కోసం అయితే మనకి టెన్షన్ మందము, అదే టెన్షన్ మందం మళ్ళీ అయితే కుట్ పెట్టేసుకోండి. పైన టాప్ స్టిచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటూ మనకి ఏ విధంగా అయితే మనకి లోపలి క్లాత్ను ఇలా మనకి సమానంగా ఫోల్డింగ్ చేసేసుకుంటూ మనకి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే నీట్గా అయితే వస్తుందని. హెమ్మింగ్ చేసినా కానీ మనకి ఫోల్డింగ్ అనేది రాకుండా ఉంటాయి. చూడండి, మొత్తానికి ఇలా అయితే మనకి పైన సాఫ్ట్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా అనేది క్రాస్ పీస్ ఉంటుంది కదా, మనకి ఎక్స్ట్రా కచ్చా అనేది మనం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కుట్టేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోండి. మనకు హెమ్మింగ్ చేసుకోవడానికి లోపలి కచ్చా అనేది కనిపించకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.